नारायणाय नमः। ओम शांति शांति शांति। నమస్తే. మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియచేసినటువంటి అష్టాంగ యోగంలో మొదటి అంగమైనటువంటి యమం యందు 5 భాగాలు కలవు. ఆ 5 భాగాలలో 3వ భాగమైనటువంటి ఆస్థేయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆస్థేయం అంటే ఇతరుల వస్తువులను శరీరంతో దొంగిలించకుండా ఉండడం. ఇక్కడ ఆస్థేయాన్ని గురించి మనం గనక ప్రస్తావన చేస్తే, ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండడం, ఇతరుల సంతోషాన్ని, ఇతరుల ఆనందాన్ని, ఇతరులను నమ్మించి మోసం చేయడం అంటే నమ్మక ద్రోహం చేయడం, అధికారాన్ని దుర్వినియోగపరచడం, ఇవన్నీ మనం స్థేయంగానే పరిగణించబడతాయి. అంటే వీటన్నిటినీ ఆచరించకుండా ఉండడమే ఆస్థేయం. అంటే ఇతరుల వస్తువులను దొంగిలించడం తప్పు అన్నటువంటి ఒక నియమాన్ని నీవు పాటించాలి. అదేవిధంగా ఇతరుల సంతోషాన్ని కానీ ఇతరుల ఆనందాన్ని కానీ నీవు అపహరించడం తప్పు అన్నటువంటి భావాన్ని నీవు పాటించాలి. మన అధికారాన్ని దుర్వినియోగపరచడం అనేది కూడా ఆస్థేయమే అవుతుంది. అలా చేయకుండా ఉండాలి అని చెప్పేది ఆస్థేయం. ఇలా మనం మన మనస్సును ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన తనువును పరిశుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం మూలంగా మనకు ఆ ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది. ఆ పతాంజలి మహర్షుల వారు తెలియజేసిన అష్టాంగ యోగంలో మొదటి అంగమైనటువంటి యమం అనేది మానసిక ప్రవర్తనకు సంబంధించినటువంటి, సాంఘికంగా మనం ఏ విధంగా జీవించాలి అన్నటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నటువంటిది. అయితే మనం గత వీడియోలో ఇతరుల వస్తువులను వారి అనుమతి లేకుండా దొంగిలించడం అనేది తప్పే, అది స్థేయమవుతుంది, అలా చేయకుండా ఉండాలి అన్నటువంటి అంశాన్ని గురించి మనం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనస్సుతో కానీ లేదా ఇతరులను ప్రోత్సహించడం ద్వారా కానీ అలా చేసినప్పటికీ స్థేయమే అవుతుంది. కాబట్టి వాటిని కూడా మనం తొలగించుకోవాలి అన్నటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనస్సులో కూడా ఇతరుల యొక్క వస్తువులను దొంగిలించాలి అన్న భావన, ఇతరుల యొక్క ఆనందాన్ని సంతోషాన్ని దొంగిలించాలి అన్న భావన, ఇతరులను నమ్మించి మోసం చేయాలన్న భావన, మన అధికారాన్ని దుర్వినియోగం చేయాలన్న భావన ఉండకూడదు. ఇదే ఆస్థేయం. మన మనస్సులో ఆ తలంపు కూడా రాకూడదు. అలా మనస్సులో ఆ తలంపు కూడా రాకుండా ఉండడమే ఆస్థేయం. అలా ఉన్నప్పుడే, ఎందుచేతను అంటే నీకు ప్రశాంతత లభిస్తుంది, నీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది, ఆ ఈశ్వర సాక్షాత్కారం అనేది నీకు లభిస్తుంది. అది ఎలాగూ అంటే ఈశ్వర సాక్షాత్కారానికి మనస్సే ప్రధాన అడ్డంకి. ఆ మనస్సును మనం శుద్ధి చేయగలిగిన నాడు, అందుకే మహానుభావులు మసిపూసిన అద్దములో మన ప్రతిబింబం కనిపించదు, ఆ మసిని తొలగిస్తే కానీ నీకు ఆ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది, నీ ప్రతిబింబం కనిపిస్తుంది. అదేవిధంగా మనసుకు పట్టిన నీ మాలిన్యాలన్నింటినీ నువ్వు తొలగించుకుంటేనే, ఈ స్థేయాలన్నింటినీ నువ్వు తొలగించుకుంటేనే నీకు ఆ ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అని, ఆ స్థేయాన్ని నీవు పాటించడం మూలంగా నీకు ఆ ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అని తెలియజేశారు. ఈ ఆస్థేయాన్ని ఇతరులను ప్రోత్సహించడం ద్వారా అంటే నీవు అది చిన్న తప్పేలే, ఏమీ కాదు అన్న ఉదాసీన భావన ఉండడం.
ఒక పోలీసు అధికారి దొంగ పట్ల ఉదారంగా వ్యవహరించడం, ఒక పై అధికారి కింది అధికారుల పట్ల ఉదారంగా వ్యవహరించడం, అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లవాని పట్ల ఉదారంగా వ్యవహరించడం, వాడు చేసిన చిన్న చిన్న తప్పులను కూడా పట్టించుకొని వానిని సక్రమ మార్గంలో తీర్చిదిద్దవలసినటువంటి తల్లిదండ్రులు చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా వదిలేస్తూ ఉండడం మూలంగా నేటి సమాజంలో చాలామంది స్థేయం వైపు తమ మార్గాన్ని నడిపిస్తూ ఉన్నారు. అది పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రతి ఒక్కరూ స్థేయాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఒక చిన్న పిల్లవాడు ఒక పెన్సిల్ను దొంగిలించినప్పుడు ఆ తల్లి అతనిని మందలించకుండా ఉండడం మూలంగా ఏముందిలే పెన్సిలే కదా అన్న భావనలో ఉండడం మూలంగా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ 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 అనేక రకాలైన స్థేయాలను పాటిస్తూ ఉన్నారు. అందుకే ఆ మహానుభావులు చిన్న దానిని కూడా దానిని చిన్న దిశలోనే తీసివేయాలి. మొక్కై వంగనిది మ్రాణై వంగదు నాయన. మొక్క దిశలో ఉన్నప్పుడే దానిని సక్రమ మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అలా మొక్క దిశలోనే నీవు వదిలివేసి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండడం మూలంగానే అది మ్రాణై ఇక సమాజాన్ని చీల్చి చెండాడుతుంది. ఈరోజు దొంగలు ఎంతోమంది తయారవుతున్నారు అంటే, నా ఉద్దేశంలో దొంగలు అంటే ఇతర వస్తువులను అపహరించేవారే దొంగలని కాదు. ఇతరుల సంతోషాన్ని, ఇతరుల ఆనందాన్ని, అధికార దుర్వినియోగాన్ని ప్రతి ఒక్కవాడిని ఆచరించి వీరందరూ దొంగలే. స్థేయం వైపు నడుస్తూ ఉన్నటువంటి వారే అన్న నా భావన. అర్థం చేసుకోండి. ఇది మనం ఇలా మ్రానైపోయాము, సమాజం మొత్తం చెడిపోయింది అంటే ఈ విషవృక్షం అనేది, స్థేయం అనేటటువంటి విషవృక్షం అనేది మ్రానై ఇక వంగకుండా అయిపోయింది. కాబట్టి వీటన్నింటినీ చిన్నతనంలోనే మనం సవరిస్తూ పిల్లల పట్ల మన ప్రవర్తన అనేది సక్రమ మార్గంలో ఉంచుకుంటూ పిల్లవాడిని మనం అభివృద్ధి చేస్తూ ఉంటే, పిల్లవాడిని మనం సక్రమ మార్గంలో అభివృద్ధి చేస్తూ ఉంటే అది మనం బాధ్యతగా నెరవేర్చినట్టు సమాజం పట్ల మన బాధ్యతను మనం వ్యవహరించిన వారం అవుతాము అని ఆ పతాంజలి మాస్టర్ల వారు ఆస్థేయాన్ని ఆచరించడం మూలంగా సమాజానికి నీవు ఎంతో మంచి చేసిన వాడవుతావు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకొని తెలియజేశాడు. అందుచేతనే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఈ స్థేయాన్ని నీవు ఆచరించకుండా ఆస్థేయాన్ని ఆచరించాలి అన్నటువంటి అంశాన్ని, మనస్సే ప్రధానం కాబట్టి మావటి వాడు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. మన మనస్సులో ఇతరుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, ఇతరుల వస్తువులను అపహరించారన్న భావన మన మనస్సులో చొరబడమే ప్రమాదం. మనసులో జొరబడ్డ తర్వాత అది శరీరంతో ఆ పని చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనసులో కూడా నువ్వు ఆ భావాన్ని, ఆ తలంపును చొప్పించకూడదు అన్నటువంటిది అతి ప్రధానం. మనస్సే ప్రధానం. ఒక మనస్సును అది మనల్ని ఎన్నో భ్రమలకు గురి చేస్తూ ఉంటుంది. ఆ భ్రమల నుంచి మనం బయటపడితేనే మనం ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవాలి. ఒక వాస్తవాన్ని గమనించండి. ఒక మావటివాడు ఏనుగు కుంభస్థలం పైన కొట్టి దానిని లొంగదీసుకుంటూ ఆ ఏనుగు కూడా ఆ మావటివాడు చెప్పినట్లా వింటుంది. వాడు చెప్పిన ప్రతి పనిని ఆ ఏనుగు చేస్తూనే ఉంటుంది. కానీ ఆ మావటి వాడి నుంచి తప్పించుకోవాలని, స్వేచ్ఛగా ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ తప్పించుకోలేక ఆ మావటి వాడు కట్టినటువంటి గొలుసులలో ఉండిపోతూ ఆ మావటి వాడు చూడనప్పుడల్లా ఆ గొలుసులను తెంపుకొని స్వేచ్ఛగా వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంది.
కానీ మావటి వాడు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు. ఏదో ఒకరోజు ఏమర్పాటుగా ఉన్నప్పుడు ఆ ఏనుగు ఆ గొలుసులను తెంపుకొని స్వేచ్ఛగా అడవిలోకి వెళ్ళిపోయింది. అలా స్వేచ్ఛగా వివరిస్తూ ఉన్నప్పుడు ఆ మావటి వాడు అది నా నుంచి తప్పించుకుంది కదా, దానిని ఎలాగైనా నేను పట్టుకోవాలని ప్రయత్నిస్తూ అతడు అనేక గుంటలను తవ్వివేసి వాటిపైన చెత్త చెదారం అంతా వేసి ఏనుగు ఏ రోజైనా ఏమర్పాటుగా ఉండి ఈ గుంటలో పడకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఉండగా ఏనుగు ఒకనాడు ఆ గుంటలో పడిపోయింది. మరలా మావటి వాడి చేతులకు చిక్కింది, ఆ గొలుసులతో బందీ అయిపోయింది. ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గమనించాలి. మావటి వాడు అంటే మనస్సు, ఆ గొలుసులు అంటే బంధాలు, మన పిల్లలు, సంసారం అనేటటువంటి బంధాలు. ఆ బంధాలలో చిక్కినటువంటి ఏనుగు ఈ బంధాలన్నింటినీ వదిలించుకొని ఆ మనస్సు మాట వినకుండా హాయిగా స్వేచ్ఛగా ఉండాలని ప్రయత్నించింది. కానీ అలా ఉండలేకపోయింది. మరలా ఆ బంధాలలో చిక్కి, ఆ మనస్సు చేసినటువంటి మాయలో చిక్కి, ఆ బంధాలలో చిక్కి తిరిగి ఈ సంసార సుడిగుండంలో పడి అసలు ఆనందాన్ని మర్చిపోయింది. కాబట్టి మనస్సు అనేది ఎన్నో భ్రమలకు గురి చేస్తూ ఉంటుంది నాయన. ఆ మనస్సు భ్రమలను నీవు విప్పుకున్న రోజే నీకు ఆ ఈశ్వర సాక్షాత్కారం జరుగుతుంది. మనస్సు స్థేయాన్ని చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆ స్థేయాన్ని ఆచరించకుండా ఆ స్థేయం వైపు నీ మార్గాన్ని నీవైతే నీవు ప్రయాణాన్ని సాగిస్తావో అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది అన్నటువంటి ఒక సత్యాన్ని ఈ ఆస్థేయంలో ఉంచి మనకు తెలియజేశాడు ఆ పతాంజలి మహర్షి. ఏ మార్గమైతే అంజలి ఘటించే మార్గమో ఆ మార్గమే పతాంజలి మార్గం. ఈ అష్టాంగ యోగాన్ని మనం ఆచరించడం మూలంగా మన జీవితం కూడా అంజలి ఘటించే మార్గం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ ఆస్థేయాన్ని ఆచరించి మనస్సులో ఉన్న మాలిన్యాలన్నింటినీ తీసివేసుకొని మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ మన జీవితాన్ని ఆనందంగా సాగిస్తూ ఉంటామని, ఇదే ఆ పతాంజలి మహర్షి మన నుంచి స్థేయాన్ని దూరం చేసి ఆస్థేయం వైపు నీవు మార్గాన్ని సాగించునాయన అని తెలియజేశాడు. దానిని ఆచరించడమే మన బాధ్యతగా భావించి మనం ఆచరించడం మూలంగా మన జీవితాన్ని ఎంతో సార్థకత చేసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని మనం గుర్తించాలని ఆ మహర్షి మనకు తెలియజేశాడు. అలా గుర్తించిన వ్యక్తి ఆ పతాంజలి మార్గంలో ప్రయాణిస్తున్నవాడు. అతడే అంజలి ఘటించేటటువంటి వ్యక్తిగా మారుతాడు. కాబట్టి మనం ఆ పతాంజలి మహర్షుల వారికి రుణాన్ని తీర్చుకోవాలంటే ఆయన తెలియజేసినటువంటి ఈ అష్టాంగ యోగాన్ని మనం ఆచరించడమే ఆయన రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి.